హలో అండి. ఈరోజు బ్లౌజ్ అన్నది కట్ చేయొచ్చని లైనింగ్ బ్లౌజ్ అన్నమాట. ఇది ఆల్రెడీ నేను తడిపి పెట్టుకున్నానండి. అయితే వాళ్ళు బ్లౌజ్ పీస్ అయితే తెచ్చారండి. ఇదైతే లైనింగ్ కాదండి, బ్లౌజ్ అన్నమాట. జాకెట్ ముక్క కొంచెం పలసగా ఉంది అనేసి వాళ్ళే తెచ్చుకున్నారు జాకెట్ ముక్క. అయితే జాకెట్ ముక్క ఎప్పుడు కూడా నీటిలో నానిపోయాలండి. అందుకే చూడండి క్లాత్ అన్నది లేస్తుంది. క్లాత్ అలా లేస్తుందంటే నేను నీటిలో పెట్టి ఆరబెట్టాను అన్నమాట. ఇంకా ఐరన్ చేయలేదులేండి, ఎందుకంటే సాపుగా ఉన్న ప్లేస్ కాడ ఆరబెట్టాను నేను. ఎందుకంటే మళ్ళీ ఐరన్ చేయడం ఒక పెద్ద పని కింద ఉంటుందని ఆరబెట్టేసి ఇంక డైరెక్ట్గా ఆరిన తర్వాత మా కటింగ్కి అయితే తీసేసాను అన్నమాట. లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా నానపాలండి. నేనైతే లైనింగ్ పీసెస్ అయితే నానపనండి. ఇలా బ్లౌజ్ పీసెస్ కానీ తెచ్చుకున్నారనుకోండి నానపాలి కంపల్సరీగాని. ఎందుకంటే క్లాత్ అన్నది నానకపోతే నీటిలో పెట్టిన తర్వాత కుట్టిన మార్కింగ్ అంటే వాళ్ళకు కుట్టినా కానీ కొంచెం లూజులు టైట్లు అట్లా జరుగుతుందండి, హెచ్చు తగ్గులు జరుగుతుంది. మనం కుట్టాక ఏ కొలతల్లో ఉందో కటింగ్ అయిపోయిన తర్వాత నీటిలో పెట్టిన తర్వాత కూడా అదే కొలతల్లో ఉండాలంటే ముందుగా నానపాలన్నమాట. నేనైతే నానిపేసి ఆరబెట్టి కటింగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ కస్టమర్కి ఆల్రెడీ కుట్టేసేగా ఇది లాస్ట్ బ్లౌజ్ అండి. ఇంకొకటే ఉంది. సరే ఇది కంప్లీట్ అయిపోతే ఇంకో కస్టమర్ది కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది అని మొదలుపెట్టాను. మెజర్మెంట్లు అనేవి ఇంకా ఆది బ్లౌజ్ తోటే తీస్తున్నానండి. ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగే తీసుకుంటున్నాను. ఈ మార్కింగ్ అన్నది నేను అంత డీటెయిల్స్ అయితే ఏం చెప్పడం లేదండి, ఎందుకంటే ఇది ఎవరికో నేర్పించడం కోసం గట్ట కాదులేండి. ఏదో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారు, లేకపోతే లేదు. కానీ నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ బ్లౌజ్ అన్నది కుట్టేసిన తర్వాత నేను వేరే బ్లౌజెస్ కటింగ్ అయితే చేస్తాను. ప్రస్తుతం మీకైతే ఈ బ్లౌజ్ మాత్రమే చూపిస్తున్నాను. టైం కుదరడం లేదులేండి, కటింగ్ చేసేటప్పుడు అస్సలు నేను వీడియో తీసుకోను సాధారణంగా. ఎందుకంటే కొంచెం ఆ వీడియోను చూసి ఈ మార్కింగ్లు ఇవన్నీ కూడా మనకి కన్ఫ్యూజ్డ్గా ఉంటుందనేసి నేనే పక్కన పెట్టేస్తున్నాను కటింగ్ అయిపోయిన తర్వాత. కానీ లేదంటే ఇలా నేను పక్కన పెట్టేసి తీయడం కానీ జరుగుతుందండి. ఈరోజైతే ఇంకా ఇది కొంచెం లాస్ట్ కొంచెం తీరుబడిగా ఉంది, టైం కూడా ఉందిలే అనేసి ఇది కూడా మేనేజ్ చేస్తా కానీ కటింగ్ చేస్తున్నాను. కానీ అసలు నాకైతే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మాత్రం తీయడానికి అస్సలు టైం అనేది కుదరదు అన్నమాట. రెండు మేనేజ్ చేయడం అంటే కష్టమేలేండి. నేను ఎలాగైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తానండి. టక్స్ అయితే ఇచ్చుకుంటున్నాను, అక్కడక్కడ డాట్స్. మనకి కుట్టింది ఎక్కడ కుట్లు పడతాయో అక్కడ మనకి టక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నీటిలో పెట్టిన తర్వాత కొంచెం క్రాసుల కింద వస్తాయండి. అవి మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆ ఎక్స్ట్రా వచ్చిన క్రాసులు అనేవి కటింగ్ చేసిన తర్వాత మార్క్ చేసి కుట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఫిట్టింగు. బ్యాక్ సైడ్ తీసిన తర్వాత నేనైతే ఇదిగోండి హ్యాండ్ అయితే తీస్తున్నాను. హ్యాండ్స్ అనేవి తీసిన తర్వాత మనకి బ్యాక్ హ్యాండ్ వచ్చేసిన తర్వాత ఫ్రంట్ భాగానికి ముక్కు పడినా పర్వాలేదండి. నేను ఆది బ్లౌజు ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అంతే తీసుకుంటున్నానండి, ఎక్స్ట్రా తీయలేదు చూడండి. ఎందుకంటే ఎందుకు ఇలా ఎక్స్ట్రా తీయడం లేదంటే కుట్లుకి పోతుంది కదా, దానికి ఒక 1 ఇంచు పావు ఇంచు తీసుకోవాలి. ఖర్చుకు తప్ప నేను పొడుగు అన్నది ఎంత ఉందో అంతే తీసానండి. ఎందుకంటే వాళ్ళు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ మీద ఒక 1/2 ఇంచు తగ్గించమన్నారు హ్యాండ్. అందుకని నేనైతే ఇంకా ఎంత ఉందో అంతే పెట్టేశాను. ఇంకా కుట్లకి అయితే పోగా మనకి 1/2 ఇంచు తగ్గుతుందండి. అది తగ్గడం సరిపోతుంది అన్నమాట. వాళ్ళు చెప్పిన తగ్గించడం ఇంకా మనం ప్రత్యేకంగా తీయక్కర్లేదు, హ్యాండ్ స్టిచ్చింగ్లోనే తక్కువైపోతుంది. ఇంకా అలా వాళ్ళు చెప్పిన మెజర్మెంట్లు రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా వెనక భాగం తీసిన తర్వాత మనకి సేమ్ ఫ్రంట్ భాగానికి కూడా అదే విధంగా ఆది బ్లౌజ్ సహాయంతో ఇలా నేను ఫ్రంట్ తీస్తున్నానండి లూజు.
తిరగేయలేదు కాబట్టి నేను కొంచెం ఖర్చులతోటి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని తీసేసుకుంటున్నాను. మనకి మిగిలిన క్లాత్ తోటి హ్యాండ్ ఫ్రంట్ అన్నది తీసేసుకుంటున్నాను. ఫ్రంట్కు ఒకవేళ మనకి ఖర్చులో కానీ ఎక్కడన్నా ముక్క పడినా అతికేసుకోవచ్చు. కాకపోతే ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి నాకు ఎక్కడ కూడా ముక్క పట్టలేదండి. కరెక్ట్గా సరిపోయిందన్నమాట. అంటే కొంచెం పెద్ద బ్లౌజ్ అయితే కంపల్సరీగా ముక్క పడుతుంది. క్లాత్ అన్నది కొంచెం చిన్నగా ఉంది లైనింగ్ పీసు. ఇంక నాకైతే ఎక్కడ కూడా ముక్క పడలేదులేండి, కరెక్ట్గా సరిపోయింది. ఫ్రంట్ భాగం దింపు అయితే చూస్తున్నాను మెజర్మెంట్లు. ఇంకా సేమ్ ఎలా ఉందో అలా మనం మార్క్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు అయితే ఇంకా ఏం చూసుకోక్కర్లేదులేండి. బ్లౌజు మనం కటింగ్లోనే ఏ చిన్న లోపం ఉన్నా కటింగ్లో అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ మనకి బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా నేను ఫ్రంట్ భాగం కూడా కటింగ్ అయితే అయిపోయిందండి. ఇవి కుట్టిన తర్వాత ఇంకా కటింగ్ చేయవలసినవి ఉన్నాయిలేండి. నేనైతే ఏదో మీతో షేర్ చేయడం కోసం ఒక్క బ్లౌజ్ అన్నది చూపిస్తున్నాను అన్నమాట. నేనైతే ఇటువంటి మెజర్మెంట్లు కరెక్ట్ ఏం చూసుకోలేదండి. ఓన్లీ ఆది బ్లౌజ్తో మాత్రమే కటింగ్ చేశాను. చూస్తే టేపు ఎక్కడ వాడతానంటే నెక్ కాడ తప్ప ఇంకెక్కడ వాడనండి. అంతే వీడియో